అందరికీ నమస్కారం. జీతం వచ్చిన మొదటి వారంలోనే సగం డబ్బులు ఖాళీ అవ్వడం, నెల చివరికొచ్చేసరికి పర్సు ఖాళీగా కనిపించడం మనలో చాలామందికి ఇది తెలిసిన కదే. కానీ ఈ సమస్యకు ఒక చాలా సులభమైన పరిష్కారం ఉంది. సరే, ఈరోజు మనం ఈ జీతం సైకిల్ ఉచ్చు నుండి ఎలా బయటపడాలి, ఆర్థిక స్వేచ్ఛ వైపు ఎలా అడుగులు వెయ్యాలో వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న చాలామందికి సూటిగా తగులుతుంది కదూ. జీతం అకౌంట్లో పడినట్టే పడి మొదటి 5-10 రోజుల్లోనే సగానికి సగం ఖర్చయిపోవడం, నెల చివరికి వచ్చేసరికి చేతిలో ఏమీ లేకపోవడం, ఇది చాలా సాధారణంగా చూసేదే. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉంటే కంగారు పడక్కర్లేదు, ఇక్కడే మనకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే దీనికి కారణం జీతం తక్కువ కావడం కాదు, మన ఆలోచనా విధానంలో ఒక చిన్న మార్పు అవసరం, అంతే. సరే, ఈ సమస్యను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం. ఈ కథ మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే శక్తి ఉన్నది. ఇది కేవలం కథే కాదు, మన జీవితాన్ని మార్చగల ఒక ముఖ్యమైన సూత్రానికి పునాది. ఇప్పుడు ఇద్దరి స్నేహితులను చూద్దాం. ఒకరు అనిత, ఇంకొకరు మీరా. ఇద్దరి జీతం ఒక్కటే, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో మాత్రం చాలా తేడా ఉంది. మీరాకి జీతం వచ్చిన వెంటనే షాపింగ్, బయట ఫుడ్ అంటూ ఖర్చులు మొదలవుతాయి. పాపం 25వ తేదీ వచ్చేసరికే తన పర్సు ఖాళీ. మరోవైపేమో అనిత నెల చివర్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇక్కడే అసలు సీక్రెట్ ఉంది. అనిత పాటించేది ఒకే ఒక సింపుల్ రూల్. అదేంటంటే, జీతం వచ్చిన మొదటి 10 రోజులు ఆమె ఎలాంటి అనవసరమైన ఖర్చులు, అంటే లగ్జరీ ఖర్చులు అస్సలు చెయ్యదు. ఈ ఒక్క చిన్న క్రమశిక్షణతో మిగిలిన 20 రోజులు ఆమెకు ఆర్థికంగా ఎంత ప్రశాంతతను ఇస్తుందో చూడండి. ఒక చిన్న నియమం నెల మొత్తాన్ని ఎలా మార్చేసిందో కదా. సరే, క్రమశిక్షణ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ క్రమశిక్షణను ఆచరణలో పెట్టడానికి ఒక సింపుల్ సిస్టమ్ గురించి చూద్దాం. దీన్నే 4 పాకెట్ల వ్యవస్థ అంటారు. ఇది ఏదో కష్టమైన బడ్జెట్ లాంటిది కాదు, మన డబ్బుని చాలా ఈజీగా మేనేజ్ చేయడానికి ఒక మంచి పద్ధతి అన్నమాట. ఇదిగోండి, ఇదే ఆ సిస్టమ్. మన జీతాన్ని 4 భాగాలుగా విడగొట్టాలి. 30%, 10%, మరో 10%, ఇంకా 50%. ఈ డోనట్ చార్ట్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ప్రతి భాగానికి ఒక నిర్దిష్టమైన పనుంటుంది. ఇలా చేయడం వల్ల మన ఖర్చులకి ఒక హద్దు అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ 4 పాకెట్ల గురించి ఇంకా వివరంగా చూద్దాం. మొదటగా ఒక 30%. ఇది ఇంటికి కావలసిన కిరాణా, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు లాంటి వాటి కోసం. తర్వాత ఒక 10%. ఇది చాలా ముఖ్యం. ఇది ఎమర్జెన్సీ ఫండ్ కోసం. ప్రతి నెల తప్పకుండా దీన్ని పక్కన పెట్టాలి. ఇంకో 10% ఏమో పెట్టుబడుల కోసం, అంటే ఎస్ఐపి, ఆర్డి లాంటివన్నమాట. ఇక మిగిలిన 50% మన వ్యక్తిగత ఖర్చులు, లైఫ్ స్టైల్, పిల్లల అవసరాలు, ఫ్యూయల్ ఇలాంటి వాటి కోసం. చూసారా, ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్లాలో ఒక దారి చూపించినట్టుంటుంది ఈ పద్ధతి. ఓకే, సిస్టమ్ అయితే అర్థమైంది. మరి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? దానికోసం ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్, అంటే వెంటనే అమలు చేయగల వ్యూహాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మన డబ్బు మీద మనకు మళ్లీ కంట్రోల్ తీసుకురావడానికి బాగా హెల్ప్ చేస్తాయి. నెల మొత్తాన్ని ఒకేసారి చూసి కంగారు పడకుండా దాన్ని 4 వారాల బడ్జెట్గా విడగొట్టుకుందాం. మొదటి వారం కేవలం ఇంటికి అత్యవసరమైన వాటి మీదే ఫోకస్. రెండవ వారం ఆఫీస్కి వెళ్లడానికి అయ్యే ఖర్చులు, ప్రయాణాలు లాంటివి. మూడవ వారంలో పిల్లల అవసరాలు, ఇంట్లో వచ్చే ఇతర ఖర్చులు చూసుకోవాలి. ఇక చివరిగా 4వ వారంలో పొదుపు, అలాగే మనకోసం మనం కాస్త ఖర్చు పెట్టుకోవడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల నెల మొత్తం మీద కంట్రోల్ సాధించడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇంకో పవర్ఫుల్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన ఇంపల్స్ బయింగ్ని, అంటే ఏది చూస్తే అది వెంటనే కొనాలనే మనస్తత్వాన్ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. దాని పేరే 48 గంటల ఆలస్యం ట్రిక్. రూల్ చాలా సింపుల్. 500 రూపాయల కన్నా ఎక్కువ విలువైన అనవసరమైన వస్తువు ఏదైనా కొనాలనిపిస్తే వెంటనే కొనకుండా కేవలం 48 గంటలు ఆగాలి. అవును, జస్ట్ 2 రోజులంతే. ఈ చిన్న గ్యాప్ ఇవ్వడం మన ఆలోచనా విధానంలో మనం ఊహించని మార్పును తీసుకొస్తుంది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన ఎమోషనల్ పర్చేసెస్, అంటే కేవలం కోరికతో కొనేవి, దాదాపు 70% వరకు తగ్గుతాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఆ 2 రోజుల్లో ఆ వస్తువు మనకు నిజంగా అవసరమా, లేక కేవలం అప్పటికి కలిగిన ఒక కోరిక మాత్రమేనా అనే స్పష్టత వస్తుంది. చాలాసార్లు ఆ కొనాలనే ఉత్సాహం తగ్గిపోయి ఆ డబ్బుని సేవ్ చేసుకోవడమే బెటర్ అని మనకే అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిన ఈ సింపుల్ రూల్స్
ఈ సిస్టమ్, ఈ ట్రిక్స్ ఇవన్నీ మనల్ని ఒకే ఒక్క లక్ష్యం వైపు నడిపిస్తాయి. అదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది చాలా ముఖ్యమైన విషయం. సమస్య డబ్బు తక్కువగా ఉండటం కాదు, దాన్ని ఎలా వాడాలో మన దగ్గర సరైన ప్లాన్ లేకపోవటం. అంటే పరిష్కారం మన చేతుల్లోనే ఉందన్నమాట. మనం మన డబ్బు మీద కంట్రోల్ తీసుకుంటే చాలు. ఈ వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం లాంటిది. డబ్బు మన యజమాని కాదు, మన పనివాడు. దాన్ని ఎలా ఉపయోగించాలో మనం చెప్పాలి, అది మనల్ని కాదు. ఈ ఒక్క ఆలోచన మన మైండ్ సెట్ని మార్చేస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? ఒక మంచి నిర్మాణం అంటే ఆ 4 పాకెట్ల సిస్టమ్, ఇంకా దాన్ని పాటించడానికి కావాల్సిన క్రమశిక్షణ, ఈ 2 కలిస్తే వచ్చే ఫలితమే ఆర్థిక స్వేచ్ఛ. నమ్మండి, ఈ పద్ధతులను శ్రద్ధగా పాటిస్తే కేవలం 6 నెలల్లోనే మన ఆర్థిక జీవితంలో ఒక అద్భుతమైన మార్పును చూడొచ్చు. ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చింది. ఇప్పుడు ప్రశ్న మనందరికీ. ఈరోజు మనం మాట్లాడుకున్న వాటిలో అది మొదటి 10 రోజుల రూల్ కావచ్చు, 48 గంటల ట్రిక్ కావచ్చు, లేదా ఆ 4 పాకెట్ల సిస్టమ్ కావచ్చు, దేనితో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు? ఆలోచించండి. ఎందుకంటే మనం తీసుకునే ఒక చిన్న అడుగే ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది.